క్రైస్తవుడు నిజదేవుని నమ్ముకున్నవాడు కదా, అబద్ధాన్ని నమ్ముకున్నవాడు కాదు కదా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళు కదా క్రైస్తవులు. అలాంటి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు వస్తాయా? అలాంటి క్రైస్తవుడి జీవితంలో ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. అనేక మంది భక్తులు ఇలా అంటారు, సముద్రంలో ప్రయాణమై వెళ్ళే ఓడకు అలల తాకిడి తప్పదు. నీతిగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో కూడా శ్రమల తాకిడి తప్పదు. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో, నోరు మాట్లాడుతుంది అనేది ఎంత సత్యమో, చెవి వింటాది అనేది ఎంత వాస్తవికతో, నీతిగా యథార్థంగా బ్రతికే క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో శ్రమల పాలవుతాడు అని దేవుని వాక్యం అంటుంది.